బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే అన్యాయమని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఉదయం నామినేషన్లు వేశారు. సాయంత్రం స్టే ఇస్తారా అని అసహనం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ తర్వాత స్టే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. 56% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తున్నారని, తాము ఎంత ఉన్నామో తమకు అంత వాటా కావాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేశారు. కోర్టులో కూడా నిజంగా మొత్తమే తప్పుంటే మొదటి రోజే స్టే వస్తుంది. కాబట్టి ఈరోజు కోర్టు స్టే ఇవ్వడం అనే దాన్ని బీసీ ప్రజలు జీర్ణించుకుంటలేరు. వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. ఎన్ని రోజులు భరించాలి? బీసీల కేసు అంటే బీసీల కేసు అనే ఒక మాట వస్తే కోర్టులు రిజెక్ట్ చేస్తాయని ఒక నానుడు వచ్చేసి గవర్నర్ దగ్గర 3 నెలల కంటే ఎక్కుంటే ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆటోమేటిక్గా జీవో తీయొచ్చు అనేది సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం తీస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాసెస్లు కరెక్ట్ ఉంది. ప్రజా ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలను, ఈ వ్యవస్థను, కోర్టులను నిలదీయవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఇది సందర్భం వచ్చింది. దీని మీద పోరాడకపోతే ఇప్పుడు ఇక అందరు బీసీలు ఇప్పటిదాకా బానిస బతుకులు బతికిరు, అడుక తినే బతుకులు బతికిరు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తేనే మన వాటా మనకు వస్తుంది. ఇందులో మనం సక్సెస్ అయినామంటే దీని ప్రభావం రేపు చట్టసభల రిజర్వేషన్లు కూడా వస్తాయి. గవర్నర్ అనుమతి, ఈ ప్రక్రియ బీజేపీ వాళ్ళు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు ఓపెన్గా సపోర్ట్ చేశారు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది కూడా యునానిమస్గా సపోర్ట్ చేశారు. ఇంకా డౌట్ ఎక్కడ ఉంది బీజేపీ మీద? రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేశారు. కోర్టులో కడప జిల్లా ఉల్లి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్కు ఎంపీ అవినాష్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కనీస మద్దతు ధర 1200తో ఉల్లి కొనుగోలు చేయాలని కలెక్టర్ను కోరినట్లు అవినాష్ రెడ్డి చెప్పారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉల్లి రైతుల దీన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అందరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గడిచిన 3 రోజులుగా మరి మా మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామరెడ్డి అయితేనేమి, లేకుంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి ఉల్లి పంటను రైతులతో పాటు పరిశీలించారు. కమలాపురం నియోజకవర్గంలో, మైదుకూరు నియోజకవర్గంలో పంటలు పరిశీలించి రైతుల యొక్క దీనమైన పరిస్థితిని అర్థం చేసుకొని ఇవాళ ప్రభుత్వం దృష్టికి అందరం కూడా వచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు. కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు. ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాల. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇవాళ మార్కెట్లో 500 రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానిపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు, వాళ్ళ కొడుకు ఓబులేష్ యాదవ్, ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో. పంటను అమ్ముకునే పరిస్థితి లేక 200-300 రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏ మాదిరి పంటను నీటిపాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి. అంటే రైతులు